కోరిక తీర్చాలని ఏపీ మంత్రి సంధ్యారాణి కొడుకు పృథ్వీ ఆమె పిఏ సతీష్ వేధిస్తున్నారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మంత్రి కొడుకు పృథ్వీ పిఏ సతీష్ బండారం మొత్తం బయటపెట్టింది. మహిళా సంఘాలతో కలిసి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ ఒక గంట వచ్చి వెళ్ళు అని మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ బెదిరింపులకు గురి చేస్తున్నారని, మంత్రి కొడుకు పృథ్వీ తన ఫ్రెండ్స్ దగ్గర వెళ్లాలని మెసేజ్ చేశాడని ఆరోపించారు. పిఏ మీద ఫిర్యాదు చేస్తే మంత్రి సంధ్యారాణి కూడా అతనికే సపోర్ట్ చేసి తనను 30 మందిలో దూషించిందని సెక్సువల్ గా ఇబ్బంది పెడుతున్నాడు, నా డబ్బులు తీసుకొని నన్ను కొట్టడం తిట్టడం చేస్తున్నాడు అని వచ్చాను సార్. సంధ్యారాణి మేడం సార్, ఎస్పీ గారికి అక్కడ పోలీసులు పట్టించుకోకపోతే ఇక్కడ ఎస్పీ ఆఫీస్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను సార్. బందాబ్ సతీష్ మీద మెయిన్ ఇచ్చాను సార్. పృథ్వీ చిన్న చిన్నవి వల్ల ఒకసారి మేడం గారు అబ్బాయి సార్ మెసేజ్ చేశాడు సార్. మీరు ఎంక్వైరీ చేసుకోండి సార్, బ్యూరోకి ఏదో ఉంటది కదా సార్. నా ఫోను వాడి ఫోను అందరి ఫోన్ నెంబర్స్ ఇస్తాను, నా ఫోన్ కూడా వదిలేస్తాను, చేసుకోమని చెప్పండి సార్. డబ్బులు ఇవ్వాలనేసి జడ్పీకి నా జాబ్ పరంగా డబ్బులు ఇవ్వాలనేసి తీసుకున్నాడు సార్. వెళ్ళి కనుక్కుంటే జడ్పీ వాళ్ళు పైసా కూడా తీసుకోలేదమ్మా, నీ కారుణ్య నియమా కింద నీ భర్తది నీకు ఇచ్చాను జాబ్ అని తెలిసింది సార్. తెలిసిన తర్వాత మినిస్టర్ పిఎన్ నిలదీశాం సార్. నిలదీస్తే మా పిఏ మీద వీళ్ళ మీద ఇదేస్తావా అనేసి నన్ను గుమ్మలక్ష్మీపురం ట్రాన్స్ఫర్ చేశారు సార్. మేడం మా స్టాఫ్ అందరితో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది సార్. వెళ్తే 2-3 సార్లు నువ్వు నా పిఏ మీద లేనిపోని నిందలేసుకొని ఇచ్చేస్తావు, చేస్తే అక్కడ జాబ్ చేయి లేకపోతే మాని అన్నారు సార్. జూన్ నుంచి మొన్న మే 17వ తేదీన హైకోర్టుకు ఆశ్రయించాం సార్. హైకోర్టుకు ఆశ్రయిస్తే హైకోర్టు లాయర్ నుంచి నా పరంగా కేసు తీర్పు ఇచ్చారు సార్. ఇక్కడ సాలూరు ఎండిఓ ఆఫీస్ లో జాయిన్ అవ్వు అనేసి ఆర్డర్ పరంగా ఇచ్చారు సార్. అది వారవలేక నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా గాయపరచడం కొట్టడం జరిగింది. ఇంటికి కూడా వచ్చి చాలా రభస్ చేసి ఇబ్బంది పెట్టాడు సార్. వాళ్ళ అనుచరుల ద్వారా వాడు కూడా వచ్చాడు సార్. మినిస్టర్ పిఏ కూడా వచ్చారు. బర్త్డే రోజు 24 రాత్రి కూడా ఇబ్బంది తాగిసి వచ్చేసి నువ్వు గంట వచ్చి వెళ్ళు. మా హస్బెండ్ 2021 మేలో చనిపోయారు, కరోనాతో చనిపోయారు సార్. తర్వాత డిసెంబర్ లో నాకు జాబ్ వచ్చింది. జాబ్ పరంగా డబ్బులు తీసుకొని నాకు జాబ్ ఇప్పిస్తాను అనేసి 5 లక్షలు 6 లక్షలు తీసుకున్నాడు సార్. అది ఫోన్ పే క్యాష్ హ్యాండ్ పరంగా చాలా క్యాష్ తీసుకున్నాడు. మేడం దగ్గరికి వెళ్ళాను. మేడం ఇలా మీ పిఏను మీ అరెస్ట్ చేస్తున్నారు, డబ్బులు ఇలా తీసుకున్నారు చేశారని చెప్పినా మా పిఏ మీద అంటావా చేస్తావా అనేసి గుమ్మలక్ష్మీపురం దగ్గర కొండకింగు అనేసి ట్రాన్స్ఫర్ చేశారు సార్. ట్రాన్స్ఫర్ చేసేస్తే నేనేం తప్పు చేయలేదు మేడం అనేసి మా స్టాఫ్ నా పిల్లలతో వెళ్ళి అడగడం జరిగింది. అక్కడ 30 మంది జనం మధ్యన నన్ను తిట్టడం జరిగింది సార్. మా ఫ్రెండ్స్ ఇష్టపడుతున్నారు, ఒకసారి మీరు వెళ్ళండి అనేసి చెప్పారు. దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.